హలో అండి, నేను మీ నవ్య. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజు వెరైటీగా మటన్ గీ రోస్ట్ చేయబోతున్నాను. సూపర్గా ఉంటుంది ఇది. పూరీలోకి, చపాతీలోకి, వేడివేడి రైస్లోకి, బగారా రైస్లోకి అసలు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది మనం చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ముక్క చూడండి, మెత్తగా ఉంది, లోపటి వరకు కుక్ అయిపోయింది, గట్టిగా ఉండకుండా. సో చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ మటన్ గీ రోస్ట్ కోసం ఏమేమి కావాలో, ఎలా చేయాలో చూద్దామా? రండి మరి చూసేద్దాం. నేను మటన్ గీ రోస్ట్ కోసం ఒక 400 గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నాను. 400 గ్రామ్స్ ఉంది. దీన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. మటన్ గీ రోస్ట్ అంటే మనం మొత్తం నెయ్యితోనే చేయాల్సి ఉంటుంది. ఇలా నేను నెయ్యి తీసుకున్నాను. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, అన్నీ కలిసిపోయాయి బాగా. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు మనం మ్యారినేట్ చేసేసుకుందాము. తర్వాత దీన్ని మనము కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కళాయిలో వేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ చేసేసుకుందాము. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో ఉడికించేసుకుందాము. ఇప్పుడు ఈ మటన్ ఏదైతే ఉందో మనము కుక్కర్లో వేసుకొని ఉడికించేసుకుందాం. మటన్ ఉడకడానికి నేను కుక్కర్ది, రైస్ కుక్కర్ కప్ ఏదైతే ఉందో దీంతో ఒక 4 గ్లాసులు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ వాటర్ పోసేసుకొని మనం మటన్ని ఉడికించేసుకుందాం. మనం గీలో చేయడం వల్ల దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఇప్పుడు 3 విజిల్స్ వస్తే మనకి మటన్ అనేది ఉడికిపోతుంది. మటన్ గీ రోస్ట్కి కావాల్సినవి మనం మిక్సీలో వేసుకుందాము. ఇవి ఒక 8 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు. ఫస్ట్ ఇవన్నీ మనము వేపుకుందాము. ధనియాలు ఇవన్నీ వేపేసుకొని మిక్సీలో వేసుకోవడమే. ధనియాలు వేస్తున్నాను. దీంట్లో అన్నీ కలిపి వేసేసి ఒక 5 నిమిషాలు మనం వేపేసుకుందాం. చూడండి, ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగైనాక మనం మిక్సీలో వేసేసుకోవడమే. మిక్సీ జార్లో వేసేసుకున్నా. గరం మసాలా కూడా మిక్సీలోనే వేస్తున్నాను. 1 టీ స్పూన్ సాజీరా, ఒక 4 ఇలాచి, 2 దాల్చిని, 2 లవంగాలు, ఇవి కూడా దీంట్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం మనము. అలాగే ఇవి కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను నేను, ఒక 4-5 దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేసుకుందాం. చూడండి, ఉడికిపోయింది మటను. ఈ స్టాక్ పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు గ్లాస్తోని కొలిచి చూపిస్తాను ఇవి ఎన్ని వాటర్ ఉన్నాయో. నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. మరి మీరు ఏమేమి వెరైటీస్ చేశారు ఇప్పటివరకు మటన్లో? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఈ కళాయిలో రోస్ట్ చేయబోతున్నాను. నాన్ స్టిక్లో కూడా చేయొచ్చు, కానీ నేను ఈ కళాయిలో చేసేస్తున్నాను. నేను ఒక 1/2 కప్ గీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కాజు వేపుకుంటాను. దీంట్లో నేను ఇప్పుడు కాజు అనేది వేపేసుకుంటున్నాను. చూడండి, ఇవి బ్రౌన్ వచ్చేసాయి. ఇంకా వీటిని మనం తీసేసుకుందాము. ఇవి మనకి ఫ్రై అయిపోయాయి. మనం ఈ నెయ్యిలో మటన్ అనేది ఫ్రై చేసేసుకుందాం. ఈ మటన్ ఏదైతే తీసి పెట్టుకున్నానో ఇప్పుడు ఈ గీలో వేసేస్తున్నాను. ఫ్రై అయిపోతుంది, మనకి గీ అనేది బయటకు వస్తుంది. నేను చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో మిర్చి, ధనియాలు, మిరియాలు,
అలాగే గరం మసాలా అవన్నీ పేస్ట్ చేసిన పేస్ట్ ఇది. ఇప్పుడు ఇది దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. ఆ పేస్ట్ అనేది వేసేసి ఫ్రై చేశాను. మటన్ స్టాక్ ఏదైతే ఉందో నాకు అవి 2 కప్స్ అయ్యాయి. అది పోసేసుకుందాం. పోసుకొని ఉడకపెట్టేసుకుందాం. అయితే మీరందరూ అనుకుంటుండొచ్చు ఇది గీ రోస్ట్ కదా, మరి వాటర్ ఎందుకు పోస్తుందని. మనం ఇదంతా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూసేయండి మరి. ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. నాకైతే సరిపోయింది. మీకు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపేద్దాము. హైలోనే పెట్టండి దగ్గరకు అయ్యే వరకు కూడా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా పుదీనా కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఆ మటన్ స్టాక్ ఏదైతే ఉందో అదంతా చిక్కపడి డ్రై అయ్యే వరకు మనం ఇలాగే ఉంచుకోవాలి. బాగా కుక్ అయిపోయింది. గీ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. జీడిపప్పులు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. మన మటన్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది చపాతీలోకి, పూరీలోకి, వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.